రామ 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 నీలి మేఘ శ్యామ. ఇది ఫిష్ ఫ్రైకి డీప్ ఫ్రై చేయడానికి ధనియా పౌడర్ వేస్తున్నా, 3 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ కారం. మామూలుగా అయితే ఎక్కువ కారం తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోవాలి, నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను, నార్మల్ గా తిన్నాము. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మిక్స్ చేద్దాం. కొంచెం ఆయిల్, కొంచెం పసుపు. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. హాయ్ వదినా. హాయ్ రా. తిని మా పెద్ద ఆడపడుచు, ఇది మా చిట్టి తల్లి, తిని మా కోడలు, మా ఆడపడుచు వాళ్ళ కూతురు. మా ఆడపడుచు చాలా బాగా పాడుతుంది పాటలు. అంతలోపు మనం ఆయిల్ పెట్టుకుందాము. ఆహా ఏమి రుచి తినరా మై మరచి, రోజు తిన్నాగాని మోజే తీరనిది, తాజా కూర రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. వంకాయ కాదండి, ఫిష్. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ, మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పల మోయగ కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘ శ్యామ, రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నా. మా వాళ్ళందరికీ ఫిష్ తిని బోర్ వచ్చేసిందటండి, అందుకే ఫిష్ కర్రీ చేయట్లేదు, ఓన్లీ ఫ్రై చేస్తున్నా, చికెన్ కర్రీ చేస్తున్నా. నమ్మిన నామది మంత్రాలయమేగా, నమ్మని వారికి తాపత్రయమేగా, శ్రీ గురు బోధన అమృతమయమేగా, చల్లని చూపులు సూర్యోదయమేగా, గురు రాగ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత, హనుమంత శక్తి సాంద్ర హరినామగాన గీత, మీ తుంగభద్రమా పాపాలి కడగంగా, తృంగాదలాల సేవా తులసీ దళాల పూజ అందుకో. ఇప్పుడు ఫ్రై అయ్యండి, తీస్తున్నాను ఫిష్. అండి నేను పిండి వంటలు కూడా చేస్తాను, ప్రతి ఒక్కటి చక్నాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, ప్రతి ఒక్క పిండి వంట చేస్తాను ఆర్డర్స్పై. అలాగే పచ్చళ్ళు, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, చికెన్, మటన్, ఫిష్ అండ్ కాకరకాయ, వెజ్లో కాకరకాయ, టమాటో, మామిడికాయ, నిమ్మకాయ. సర్వ మా అత్తమ్మ అండి, ఇప్పుడే వచ్చింది అత్తమ్మ, బిజీగా ఉండే. మా అత్తమ్మ హాస్టల్ నడిపిస్తుంది, లేడీస్ అండ్ బాయ్స్ హాస్టల్ నడిపిస్తుంది, సాయిరామ్ హాస్టల్ మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది మానస. అందుకే అత్తమ్మ కొంచెం లేట్గా వచ్చింది, వాళ్ళకి ఫుడ్ పెట్టేసి వచ్చింది, అందుకే లేట్ అయింది. చికెన్ కర్రీ చేస్తున్నాం, 2 kgs ఆఫ్ చికెన్. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసాను. ఇది ఫ్రై అయ్యాక ఇంకో ఇంగ్రీడియంట్ వేద్దాం, అల్లం పేస్ట్, 2.5 స్పూన్స్ వేసాను అల్లం పేస్ట్.
ఆనియన్ పేస్ట్, ఇది ఇందాక అల్లం పేస్ట్ వేసాను కదా, అది ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ వేసాను. ఆనియన్ పేస్ట్ వేస్తే ఏంటంటే కర్రీ చిక్కగా వస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. పసుపు కొంచెం వేస్తున్నా, 1.5 స్పూన్ వేసాను పసుపు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ 2 kgs తీసుకున్నాము. చికెన్ కాసేపు ఫ్రై అయ్యాక నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ చెప్తాను. హాయ్ రా సతీష్, లావణ్య వచ్చింది, ఒకసారి చూపి. హాయ్ అండి, నేను మా ఇంట్లో పెద్ద కోడల్ని, నా తర్వాత 2వ అమ్మాయి, తర్వాత 3వ ఆమె మౌనిక, లావణ్య, నా పేరు అనిత. సాయిని ఫ్యామిలీ. 4 స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను. నెక్స్ట్ గరం మసాలా వేస్తా. మా వాళ్ళు కారం కారంగా తింటారు, అందుకే స్పైసీగా ఉండాలనేసి గరం మసాలా కూడా వేసాను. అన్నీ కొంచెం పీసెస్కి పట్టిన తర్వాత కారం వేస్తాను. సాల్ట్ వేస్తున్నా, 2.5 స్పూన్స్. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం, మళ్ళీ అంటే తినేటప్పుడు. టమాటా మిక్సీ పడతా. టమాటా గ్రేవీ వేద్దాం. టమాటా గ్రేవీ వేస్తే కొంచెం కర్రీ టేస్ట్ ఉంటుంది, చిక్కగా కూడా ఉంటుంది. కొంతమంది వేసుకోరు, నా స్టైల్లో అయితే నేను టమాటా వేసి వండుతాను. టేస్ట్ కొంచెం మారుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పుల్ల పుల్ల వస్తుంది, తిన్నాక చెప్పాలి ఎట్లుంది అనేసి. కొంచెం టేస్ట్ మారుతుందిరా, టమాటా వేస్తే కొంచెం టేస్ట్ మారుతుంది. నేను ఎప్పుడు టమాటా వేసే వండుతా. కొంచెం మేము స్పైసీగా తినము, మా వాళ్ళు అయితే స్పైసీగా తింటారు, అందుకనే కొంచెం కారం కూడా ఎక్కువనే వేసి పెడతాం. ఒక 2 నిమిషాలు టమాటో వేసాం కదా, అది మగ్గినాక కారం వేసుకుందాం. మూత పెట్టేస్తాం. కారం చెప్తా నేను. స్పైసీ ఉండద్దా మంచిగా. 8 స్పూన్స్ వేసాను. 2 kgs. 2 kgsకి 8 స్పూన్స్ వేసాను కారము. మేమైతే 4 స్పూన్లే వేసుకునే వాళ్ళం, మీకోసమే స్పెషల్గా ఇన్ని స్పూన్స్ వేసాను, డబుల్ వేసాను అనమాట. మా వదినంటే తీయ తీయ ఉంటుంది అంటారు కదా మీరు. గ్లాస్ వాటర్ వేస్తున్నా కొంచెం గ్రేవీ కోసం. బగారా రైస్ కదా, గ్రేవీ లేకుంటే బాగుండదు, అందుకే వాటర్ వేసాను. ఓకేనా. ఓకే అంతే. ఓకే, చికెన్ అయిపోయిన తర్వాత చూసేద్దాం. తినేటప్పుడు మామూలు ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. కర్రీ ఉడికింది, కొత్తిమీర వేసేద్దాం. ఫినిషింగ్ టచ్ అయిపోయింది కర్రీ, స్టవ్ ఆఫ్ చేయడమే. స్మెల్ అదిరింది, సూపర్. తిన్నాక ఇంకా చెప్పావు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, అయిపోయింది. సతీష్ చెల్ల వచ్చింది, మాలతి, ఒకసారి చూపించేద్దాం. రారా. తిను, మా చిన్న ఆడపడుచు మాలతి. చిన్న నువ్వు కూడా రారా. తిను పెద్ద ఆడపడుచు మమత, ఈమె మాలతి. తిను మౌనిక, తను లావణ్య, నేను అనిత. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మేము 5గురము, 3 అన్నదమ్ములు. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు, వీళ్ళిద్దరు ఆడపడుచులు, ట్విన్స్. అత్తమ్మ, మామయ్య, మాకు అందరికి 2 పిల్లలు.
చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా పాప హాస్టల్లో ఉంది, రాలేదు. అందరు పిల్లలు వచ్చారు. ఇప్పుడు అందరి ఫ్యామిలీని ఒకసారి చూపించేస్తాను. అత్తమ్మ రండి. లేడీస్ బ్యాచ్. మా అత్తమ్మ సాహు, స్వీటీ, తిను, స్వీటీ మా పెద్ద మరిది వాళ్ళ కూతురు, మౌనిక వాళ్ళ కూతురు, పెద్ద పాప తిను. హాయ్ చెప్పు నాన్న. తిను చిన్నాడు పడుచు వాళ్ళ పాప సహస్ర. తిను మౌనిక వాళ్ళ చిన్న కూతురు స్వీటీ. యువన్ దా. తిను లడ్డు బాబు మా చిన్ను షౌకరే. హాయ్ చెప్పు. యువన్ దా నాన్న. తిను యువన్ రుద్ర మా పెద్దాడ పడుచు వాళ్ళ కొడుకు, మమత వాళ్ళ కొడుకు. కన్నయ్య రానా. తిను మా బాబు జశ్వంత్. మా పాప రాలేదు, హాస్టల్లో ఉంది. మిల్కమ్మా. తిను మిల్కి, ఇందాక చెప్పాను కదా మా పెద్దాడ పడుచు వాళ్ళ పాప. మా ఫ్యామిలీ లేడీస్. మా ఫ్యామిలీలో లేడీస్ అండి ఇంతమంది. మా పాప రాలేదు, మా పాప వస్తే. ఇది మా చిట్టి తల్లి, మా చిన్న మరిది కూతురు. అర్జున్ అది చూస్తలేదు. మా చిన్న మరిది కూతురు, మా చిట్టి తల్లి. ఇదండి మా ఫ్యామిలీ, మా సాయిన్ ఫ్యామిలీ. మాది ఉమ్మడి కుటుంబం. ఎప్పుడైనా ఇలాగనే ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం, కలిసే ఉంటాం, కలిసికట్టుగా ఉంటాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్.